లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, గ్రాసిమ్, బజాజ్ ఫిన్సర్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఇండస్ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్, మార్కెట్లు అయితే పాజిటివ్ గా కొనసాగుతున్న పరిస్థితులు కనిపిస్తుంది. మరి ఎండ్ ఏ విధంగా ఉంది, క్లోజ్ ఏ విధంగా అవుతుంది ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ సుందర్ రాజా గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రైట్, మార్కెట్ చూసుకుంటే గత వారం రోజులుగా చూసుకుంటే సడన్ గా బౌన్స్ బ్యాక్ అయిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. స్ట్రాంగ్ గా కూడా కనిపిస్తుంది. దేనివల్ల రీజన్స్ ఏమై ఉంటుంది అంటారు? మార్కెట్ లో చూస్తే కనుక ఈ మధ్య కొంచెం ఒక స్ట్రాంగ్ రికవరీ రావడానికి 2-3 ప్రధానమైన కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి, అమెరికాలో చూస్తే కనుక టారిఫ్ విషయంలో మనకి ఒక మేజర్ పాస్ రావడంతో ఫర్దర్ గా అక్కడున్న అధ్యక్షుల వారి దగ్గర నుంచి పెద్దగా ఏమి అప్డేట్స్ లేకపోవడంతో మార్కెట్ కొంచెం ఊరట తీసుకొని కొంచెం ఒక రికవరీ అనేది రావడం అనేది మనం చూస్తున్నాము. మళ్ళీ ఇవాళ చూస్తే కనుక మళ్ళీ టారిఫ్ గురించి కూడా మనకి మరింత అప్డేట్ రావడం చూసాము. బట్ అక్కడ అధ్యక్షుల వారు కూడా చూస్తే కనుక రానున్న రోజుల్లో టారిఫ్ విధిస్తామని ఒక కామెంట్ చేయడంతో మార్కెట్లో కొంచెం హై లెవెల్ నుంచి కరెక్షన్ రావడం చూసాం. అదేవిధంగా చూస్తే కనుక లాస్ట్ 2-3 రోజులుగా చూస్తే కనుక విదేశీ సంస్థలు మన మార్కెట్లో కొంచెం కొనుగోలు చేయడం చూసాము. కానీ ఫస్ట్ టైం ఈ మధ్యకాలంలో చూస్తే కనుక లాస్ట్ 2 రోజులుగా దేశీయ సంస్థలు కొంచెం హై లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ గురి చేయడం అనేది మనం చూస్తున్నాం. అంతకన్నా ముఖ్యంగా చూస్తే కనుక లాస్ట్ ఒక 2 వారాలుగా చూస్తే కనుక ఇండియన్ రూపీ చూస్తే కనుక అమెరికన్ డాలర్తో పోలిస్తే కనుక అప్రిషియేట్ అయింది. 87.5 నుంచి 85.5 వరకు మనకి డాలర్ డిప్రిషియేట్ అవటము, అలాగే ఇండియన్ రూపీ అప్రిషియేట్ అవడంతో మన మార్కెట్లో కూడా ఒక అప్ ట్రెండ్ రావడం అనేది మనం చూస్తున్నాం. సో ఈ కారణాల చేత మన మార్కెట్స్లో ఒక చిన్న టెక్నికల్ బౌన్స్ బ్యాక్ కనిపించింది. పైగా అంతక్రితం చూస్తే కనుక గత 5 నెలలుగా మార్కెట్లో ఒక భారీ పతనం చూసాం కాబట్టి సో సడన్గా ఒక ఇన్స్టెంట్ రికవరీ అనేది మన మార్కెట్లో రావడం అనేది మనం చూసాం. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదాం సార్. హలో శ్రీనివాస్ గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. మేము క్వాడ్ ఫ్యూచర్ QUAD ఫ్యూచర్ క్వాడ్ ఫ్యూచర్ 580 రూపాయల మీద కొన్నాం మేడం. 1000 షేర్లు. అవి హోల్డ్ చేయమంటారు లేకపోతే సెల్ చేయమంటారు మేడం? ఓకే, క్వాడ్రెంట్ ఫ్యూచర్ టెక్ లిమిటెడ్ ఒకసారి ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్య మార్కెట్లోకి పబ్లిక్ ఇష్యూకి వచ్చిన స్టాక్. ఇష్యూ వచ్చినప్పటి నుంచి చూస్తే కనుక ఈ స్టాక్ 700 రూపాయలు అలాగే 400 రూపాయల మధ్యన ఈ స్టాక్ క్వాడ్రెంట్ ఫ్యూచర్ టెక్నాలజీ ఈ సైడ్ వేస్ ట్రెండ్లో ఉండడం అనేది మనం చూస్తున్నాం. ఈ స్టాక్ చూస్తే కనుక పెద్ద మేజర్ మూమెంట్ అయితే కనిపించట్లేదు. బహుశా కొంచెము ఈ స్టాక్ ఒకసారి గమనిస్తే కనుక మొన్న ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక క్వార్టర్ రిజల్ట్స్ కూడా పెద్ద ఆశాజనకంగా రాలేదు. సో కాబట్టి పెద్ద మేజర్ ట్రిగర్స్ ఏం లేదు, ఎందుకంటే ఇటీవల లిస్ట్ అయిన కంపెనీ కాబట్టి. సో నా ఉద్దేశం అయితే క్వాడ్రెంట్ ఒక చిన్న ర్యాలీ వచ్చినప్పుడు కొంచెం హై లెవెల్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడే వచ్చిన పబ్లిక్ ఇష్యూ వచ్చిన తర్వాత పోస్ట్ మార్కెట్లో చూస్తే కనుక ట్రేడింగ్ యాక్టివిటీ కూడా పెద్ద లేదు కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం ఒక చిన్న బౌన్స్ బ్యాక్లో షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్, మరో కాల్ ఉన్నారండి. కిషన్ గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి రాజా గారు. నమస్కారం. నమస్తే కిషన్ గారు. నా దగ్గర గ్రీవ్స్ కాటన్ అని ఒక 200 ఉన్నాయి సార్. ఓకే. ఇంకొకటి స్వరాజ్ ఇంజన్స్ అనేది ఒక 50 ఉన్నాయి. రెండు కొద్ది లాభాల్లో ఉన్నాను. లాంగ్ లో ఉంచుకోమంటారా, లాభాలు తీసుకోమంటారా? రెండు కూడా ఓల్డ్ కంపెనీస్, రెండు కూడా ఎస్టాబ్లిష్డ్ అయిన కంపెనీస్. గ్రీవ్స్ కాటన్ చూస్తే కనుక ఈ సెగ్మెంట్లో ఇంజనీరింగ్లో వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ గ్రీవ్స్ కాటన్. గ్రీవ్స్ కాటన్ ఈ మధ్య వచ్చిన వార్త చూస్తే కనుక గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీతో కూడా ఒక మేజర్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు కనిపిస్తుంది. ఇండో ఫాస్ట్ ఎనర్జీతో కూడా కొంచెం ఒక టైప్ అయినట్టు కూడా కనిపిస్తుంది. సో యుఎస్ సబ్సిడీ ఓకే, గ్రీవ్స్ కాటన్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ లాస్ట్ 6 monthsగా గ్రీవ్స్ కాటన్ కొంచెం పెరుగుతూ వస్తుంది. 1859లో స్టార్ట్ అయిన గ్రీవ్స్ కాటన్. అలాగే క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక మొన్న లాస్ట్ 5 క్వార్టర్లతో పోలిస్తే ఈ మార్కెట్ కొంచెం ఒక ఎకనామిక్ వీక్నెస్లో కూడా 750 కోట్ల వరకు వీళ్ళు సేల్స్ ప్రకటించారు. అంత క్రితం చూస్తే కనుక 500
250 కోట్ల నుంచి 100 కోట్ల వరకు సేల్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నా ఉద్దేశం అయితే గ్రీవ్స్ కాటన్ హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగింది స్వరాజ్ ఇంజిన్స్ 3,820 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీ అనే సంగతి మనకు తెలిసిందే. ఈ మధ్య లాస్ట్ 2-3 వారాలుగా చూస్తే కనుక 2,600 నుంచి 4,200 రూపాయల వరకు బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసి సడన్గా బౌన్స్ బ్యాక్ అయ్యింది. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్ చూస్తే కనుక ఇంత పెరిగిన తర్వాత కూడా ఇంకా చీపర్ లెవెల్స్లోనే వాల్యుయేషన్స్ కూడా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు స్వరాజ్ ఇంజిన్స్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్, మరొక కాల్ ఉన్నారండి. గోవర్ధన్ గారు మాట్లాడండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మేడం ఎన్సీసీ హెరిటేజ్ ఫుడ్స్ 1 year కోసం ఎంట్రీ ప్రైస్ కావాలి మేడం. ఓకే, రెండు కూడా పెద్ద కంపెనీసే. రెండు కూడా ఈ మధ్య కాలంలో చూస్తే కనుక ఎన్సీసీ 320 రూపాయల నుంచి 160 రూపాయల వరకు బాగా తగ్గింది. తగ్గిన తర్వాత ఎన్సీసీ చూస్తే కనుక ఇప్పుడు ఆల్మోస్ట్ లోయర్ లెవెల్లో కనిపిస్తుంది. నిన్న కూడా చూస్తే కనుక 14.8 బిలియన్ రూపీస్ వరకు ఒక మేజర్ ఆర్డర్ రావడం కూడా చూస్తాం. లాస్ట్ ఒక 1 వీక్గా 2-3 మేజర్ ఆర్డర్స్ కూడా నాగార్జున కన్స్ట్రక్షన్స్ కూడా రావడం అనేది చూస్తాం. ఈ స్టాక్ చూస్తే కనుక ఫండమెంటల్గా బాగా పెర్ఫామ్ చేసిన విషయం మనకు తెలిసిందే. అలాగే స్టాక్ వాల్యుయేషన్ కూడా చీపర్ లెవెల్స్లో ఉన్న విషయం కూడా మనకు తెలుస్తుంది. సో కాబట్టి హోల్డ్ చేయొచ్చు. హెరిటేజ్ ఫుడ్స్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్య కాలంలో చూస్తే కనుక ఈ మార్కెట్ కరెక్షన్ 700 రూపాయల నుంచి 360 రూపాయల వరకు తగ్గడం అనేది మనం చూసాం. హెరిటేజ్ ఫుడ్స్ ఈ లెవెల్లో ఆల్మోస్ట్ కొంచెం బాటమ్ అవుట్ అయినట్టు కనిపిస్తుంది. ఈ స్టాక్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక చీపర్ లెవెల్స్లో ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. హార్డ్లీ 19-20 టైమ్సే వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి అట్రాక్టివ్ లెవెల్లో కూడా ఉందనుకోవచ్చు. సో కాబట్టి హెరిటేజ్ ఫుడ్స్ కూడా హోల్డ్ చేయొచ్చు. ఓకే, మీరు ఏ లెవెల్లో తీసుకోవచ్చు అడిగారు. ఇంచుమించు లోయర్ లెవెల్స్లో ఉంది కాబట్టి మేబీ చిన్న డిప్ వస్తే కనుక తీసుకోవచ్చు. రైట్, మరొక కాల్ ఉన్నారండి. సూర్య గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, నమస్తే మేడం. ఎస్, నమస్తే అండి, చెప్పండి. జొమాటో ఒకటోను క్యాప్స్టన్ సర్వీసెస్ ఈ రేట్ బై చేయాలి సార్ ఫర్ లాంగ్ టర్మ్. ఓకే, జొమాటో చూస్తే కనుక ఈ లెవెల్లో తీసుకోవచ్చు. అంటే ఈ వారం చూస్తే కనుక జొమాటోలో ఇంచుమించు 8% వరకు కరెక్షన్ రావటం అనేది చూస్తున్నాము. 300 నుంచి 200 రూపాయల వరకు పడిన తర్వాత జొమాటో ఇంకా కొంచెం స్టెబిలైజ్ అయినట్టు కూడా కనిపించట్లేదు. సో జొమాటో చూస్తే కనుక ఈ మధ్య 4 రోజుల క్రితం కూడా చూస్తే కనుక చేంజెస్ కంపెనీ నేమ్ టు ఇటర్నల్ అని ఒక వార్త కూడా రావడం కూడా చూస్తున్నాం. సో నేను అనుకోవటము జొమాటో కొంచెము అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. పైగా స్టాక్ కూడా చూస్తే కనుక బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది. 300 రెట్లు వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం హై లెవెల్లో కాకుండా కొంచెం చిన్న కరెక్షన్లో తీసుకోవచ్చు. రెండోది మీరు అడిగింది క్యాప్స్టన్ సర్వీసెస్ ఈ లెవెల్లో తీసుకోవచ్చని అడిగారు. ఈ వారం చూస్తే కనుక ఒక 8% వరకు బౌన్స్ బ్యాక్ అనేది కనిపించింది. బేసికల్గా వీళ్ళు మ్యాన్ పవర్ సెక్యూరిటీస్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ. ఈ స్టాక్ చూస్తే కనుక కొంచెం ఇప్పుడు పర్వాలేదు, చీపర్ లెవెల్స్లోనే ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 5 ఏళ్ళ క్వార్టర్లతో పోలిస్తే ఇంచుమించు 130 కోట్ల సేల్స్ నుంచి 180 కోట్ల వరకు సేల్స్ క్రమేయంగా పెరుగుతూ రావడం అనేది మనం చూస్తున్నాం. సో నేను అనుకోవడము ఓకే, క్యాప్స్టన్ సర్వీసెస్ ఒక చిన్న డిప్లో తీసుకోవచ్చు. రైట్, మరొక కాల్ ఉన్నారండి. రంగారావు గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే. టీసీఎస్ ఒకటి రిలయన్స్ ఇండస్ట్రీస్ 3 సంవత్సరాల నుంచి ఉంచుకుంటున్నానండి. ప్రస్తుతం రేట్లోనే అవి కొన్నాను. ఉంచుకోవచ్చా? ఎప్పుడు బయటకు రావాలి? అంటే 3 సంవత్సరాల క్రితం టీసీఎస్ రిలయన్స్ కూడా ఇంచుమించు ఇదే రేట్లో ఉంది. మధ్యలో చూస్తే కనుక టీసీఎస్ పర్వాలేదు, బాగానే పెరిగింది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్లో కూడా మంచి రికవరీ అప్ ట్రెండ్ కూడా వచ్చింది. మీరు కొంచెం హై రేట్లో ప్రాఫిట్ బుక్ చేయలేకపోయారు. బట్ జనరల్గా చూస్తే కనుక ఏ గ్రూప్ స్టాక్స్ అన్నీ కూడా చూస్తే మార్కెట్ మూమెంట్ తగ్గట్టుగానే పెరగటం తగ్గటం అనేది జరుగుతూ ఉంటుంది. మార్కెట్ సైకిల్స్తో పాటు ఈ ఫ్రంట్ లైన్ బ్లూ చిప్ కంపెనీస్ సైకిల్స్ కూడా సిమిలర్గానే ఐడెంటికల్గానే ఉంటుంది. సో మీరు కొన్న రేట్లోనే ఉంది కాబట్టి ఆల్మోస్ట్ బాటమ్ లెవెల్లో ఉంది కాబట్టి రెండు కూడా మార్కెట్ లీడర్సే కాబట్టి ఓకే, నా ఉద్దేశం అయితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేయొచ్చు. రైట్, మనం ఇంత ముందు మాట్లాడుకున్నట్లు గత వారం రోజులుగా మార్కెట్ చాలా పాజిటివ్ గా కనిపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఈ ర్యాలీ ఈ విధంగానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది, అక్కడ కరెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా సార్? ఒకటి మార్కెట్ చూస్తే కనుక లాస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ కొంచెం బాటమ్ అవుట్ అవుతుంది, కొంచెం రికవరీ అవుతుంది అనుకున్నాం. కానీ ఇంత ఫాస్ట్గా ఇంత సడన్గా ఒక స్పీడ్గా పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంచుమించు 2000 పాయింట్ల వరకు. సో మార్కెట్ చూస్తే కనుక రానున్న రోజుల్లో కూడా చాలా ట్రిగర్స్ ఉన్నాయి. ముఖ్యంగా రేపు ఎల్లుండి 27th మార్చిని చూస్తే కనుక అమెరికా తమ గ్రోత్ రేట్ని, వాళ్ళ ఎకనామిక్ వృద్ధి ఎంత ఉందనేది ఒక డేటా కూడా రాబోతోంది. దాన్ని బట్టి మనకి మార్కెట్ మూమెంట్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మనకి కార్పొరేట్ రిజల్ట్స్ కూడా ఇంకా కొంచెం టైం ఉంది. లాస్ట్ 2 క్వార్టర్ రిజల్ట్స్ కూడా పెద్దగా ఇంపాక్ట్ అయితే కనిపించలేదు. అలాగే ఇవాళ వచ్చిన ఇందాక అనుకున్నట్టుగా మనకి అమెరికాలో కూడా చూస్తే కనుక మనకి టారిఫ్ వార్ గురించి కూడా కొంచెము మరింత అప్డేట్స్ రావటం మనం చూసాము. రానున్న రోజుల్లో కూడా కొన్ని దేశాల మీద రెసిప్రొకల్ ట్యాక్స్ విధిస్తామని ఒక కామెంట్ రావడం. కాకపోతే
కొన్ని కంట్రీస్కి మటుకు ఈ ట్యాక్స్ విధించాము అని చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ వారంలో ఇంకొక 2-3 రోజులు చూస్తే కనుక ఆటోమొబైల్ కంపెనీస్ మీద ఏ దేశాల మీద ఏ విధంగా ట్యాక్స్ విధిస్తారన్న అంశాలు కూడా చూడాలి. అందువల్లే మనకి ఈ వారం చూస్తే కనుక 2 రోజులుగా మనకి ఆటోమొబైల్ స్టాక్స్ అన్నిటి కూడా కరెక్షన్ రావడం అనేది చూస్తున్నాం. సో కాబట్టి ఆటోమొబైల్ ట్యాక్స్ మూవ్మెంట్ బట్టి మనకి మార్కెట్ మూవ్మెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. రైట్, మరో కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడండి. బిజినెస్ అనలిస్ట్ సుందరరాజా గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ మాకు హీరో మోటార్ సార్ 3,900 కొన్నాను. అది మార్కెట్ ప్లస్ అయినా కూడా ర్యాలీ రావడం లేదు. తర్వాత ఇంకోటి వచ్చేసి స్వాయ్ ఎనర్జీ, అది వచ్చేసి 510లో తీసుకున్నాం సార్. 250 షేర్స్ ఉన్నాయి. హీరో మోటార్ 250 షేర్స్, స్వాయ్ ఎనర్జీ 250 షేర్స్ ఉంది. ఇది ఎగ్జిట్ కామంటారా, వెయిట్ చేయమంటారా? హీరో మోటార్ కార్ప్ మనకు తెలిసిందండి ఆల్మోస్ట్ ఈ సెగ్మెంట్ లో మార్కెట్ లీడరే. కాకపోతే మనకి లాస్ట్ 2 నెలలుగా మనకి ఆటోమొబైల్ సేల్స్ వీక్ గా ఉండడంతో హీరో మోటార్ కార్ప్ కూడా మిగతా ఆటోమొబైల్ స్టాక్స్ లాగే కరెక్షన్ రావడం అనేది చూసాము. కాకపోతే ఇవాళ వచ్చిన అప్డేట్ చూస్తే కనుక లాస్ట్ మంత్ తో పోలిస్తే ఈ మధ్యకాలంలో ఆటోమొబైల్ సేల్స్ బాగా పెరిగింది. ముఖ్యంగా స్కూటర్ సేల్స్ చూస్తే కనుక ప్రీ కోవిడ్ సేల్స్కి తగ్గట్టుగానే ఇవాళ మనకి డేటా కూడా రావటం అనేది చూసాము. సో కాబట్టి కొంచెం ఇప్పుడిప్పుడే మనకి కొంచెం పాజిటివ్ ఇండికేషన్స్ ఈ సెగ్మెంట్లోంచి వస్తుంది కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. అలాగే 2-3 రోజుల క్రితం కూడా చూస్తే కనుక వీళ్ళు యూలర్ మోటార్స్ అనే ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో కూడా చూస్తే కనుక 32.5% స్టేక్ తీసుకుంటున్నట్టుగా ఒక వార్త కూడా రావటం అనేది చూసాం. పైగా అందులోనూ హీరో మోటార్ కార్ప్ కూడా తెలిసిందే లీడింగ్ 2-వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అలాగే ఈ స్టాక్ చూస్తే కనుక ఓన్లీ 17 times వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ స్టాక్ని మీరు డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు. ఇంతకాలం వెయిట్ చేశారు, కొంచెం వెయిట్ చేయండి శ్రీనివాస్ గారు. అలాగే స్వాన్ ఎనర్జీ 800 రూపాయల నుంచి 400 రూపాయల వరకు ఈ మార్కెట్లో 50% వరకు పడిపోవడం చూసాము. ఇప్పుడే కొంచెం స్వాన్ ఎనర్జీ కొంచెం రికవరీ కనిపిస్తుంది. 1909లో అంటే ఇంచుమించు 115 సంవత్సరాల ఓల్డ్ కంపెనీ స్వాన్ ఎనర్జీ. స్టాక్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా హార్డ్లీ 17 రెట్లే వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్స్లో ఉంది. అలాగే ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ ఒకసారి గమనిస్తే కనుక ఈ 3 నెలల త్రైమాసిక ఫలితాలు చూస్తే కనుక 585 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్సే నికర లాభాలు ప్రకటించిన ఒక పెద్ద కంపెనీ స్వాన్ ఎనర్జీ. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఇవన్నీ టాప్ కంపెనీస్ కాబట్టి హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్, మరో కాల్ ఉన్నారండి. రమా గారు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం మేడం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ పీజీఎల్ ప్లస్ మనపురం ఫైనాన్స్ ఇప్పుడు బై చేయొచ్చు కదా సార్? ఓకే, పీజీ ఎలక్ట్రిక్ ప్లాస్ చూస్తే కనుక ఈ లెవెల్లో తీసుకోవచ్చు అంటే ఓకే, ఈ లెవెల్లో అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో స్టడీగా ఉంది. మనకి చాలా వరకు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో 20%, 50% భారీగా కరెక్షన్ వచ్చినప్పటికీ పీజీ ఎలక్ట్రా ప్లాస్ మటుకు లాస్ట్ 1 yearగా గమనిస్తే కనుక ఇంచుమించు 200 రూపాయల నుంచి 500 రూపాయలకి పెరిగిన తర్వాత ఇంచుమించు ఆ ఇయర్లీ హై 900 రూపాయల దగ్గరే పీజీ ఎలక్ట్రా ప్లాస్ పటిష్టంగా ట్రేడ్ అవ్వటం అనేది మనం చూస్తున్నాము. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో మేబీ ఒక చిన్న కరెక్షన్లో తీసుకోవచ్చు. అలాగే టెక్నికల్గా కాకుండా ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక స్టాక్ కొంచెం బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది. సో కాబట్టి ఈ లెవెల్లో కాకుండా ఒక చిన్న కరెక్షన్లో మీరు తీసుకోవచ్చు. రైట్, ఒక చిన్న కూడా చిన్న డిప్లో మనం మార్కెట్స్ చూస్తుంటే నిఫ్టీ బాగున్నప్పటికీ ఇటు మిడ్ క్యాప్ గానీ స్మాల్ క్యాప్ గానీ కరెక్ట్ అయిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. దేని వల్ల అంటారు సార్? సో ఈ మధ్య మనం చూస్తే కనుక మనకి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కూడా ఒక మంచి బౌన్స్ బ్యాక్ వచ్చినప్పటికీ ఇవాళ చూస్తే కనుక బాగా అండర్ పెర్ఫామ్ చేస్తూ మిడ్ క్యాప్లో ఒక 1% వరకు, అలాగే స్మాల్ క్యాప్లో కూడా చూస్తే కనుక ఒక 1.5% వరకు కరెక్షన్ రావడం చూస్తున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే బహుశా స్మాల్ ఇన్వెస్టర్స్ ఈ మార్కెట్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేయడం అనేది చూస్తున్నాం. మనం లాస్ట్ సైకిల్లో చూస్తే కనుక మార్కెట్ బాగా తీవ్రంగా పడినప్పుడు చాలామంది స్మాల్ ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుక్ చేసుకోలేక కొంచెం హై రేట్లో స్ట్రక్ అయిన విషయం మనకు అర్థమైంది. కాబట్టి బహుశా మనకి ఈ ఎక్స్పీరియన్స్ తోటి ఈ చిన్న ఇన్వెస్టర్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేయడంతో మార్కెట్లో కొంచెం ఇంకా అన్సర్టనిటీ కంటిన్యూ అవుతుందన్న కన్సర్న్స్ తోటి భయంతో కొంచెం బహుశా కొంచెం అమ్మకాలు జరుపుతున్నట్టు కూడా కనిపిస్తుంది. బట్ ఏదైనప్పటికైనా సరే మార్కెట్ కండిషన్స్ ఇదే ధోరణితోటి ఇన్వెస్టర్లు ఎప్పుడు కూడా చూస్తే కనుక ప్రాఫిట్స్ ఉన్నప్పుడు ఇందాక చాలామంది ఇన్వెస్టర్లు కొంచెం లో రేట్లో కొని హై రేట్లో అమ్మలేకపోయారు. కాబట్టి కొంచెం మార్కెట్ మూమెంట్ని ఎప్పటికప్పటికి ట్రాక్ చేసుకుంటూ ఒకవేళ కనుక రివర్స్ అవుతుంది అనుకుంటే కనుక ఎంబడే వాళ్ళు ఎగ్జిట్ అవడానికి కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. రైట్, ఇండియన్ మార్కెట్స్ ఆఫ్టర్ బిగ్ ఫాల్ కొంచెం ఇప్పుడు రికవరీ అవుతున్న పరిస్థితులు కాబట్టి కొత్తగా ఎంటర్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఇస్ దిస్ రైట్ టైం?
సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు చూస్తుంటే కనుక ఎప్పటికెప్పటికి సిరీస్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎకనామిక్ ఈవెంట్స్ అన్నీ కూడా వస్తూనే ఉంటాయి కాబట్టి ఎప్పుడు కొంచెం కాన్ఫ్లిక్టింగ్గా కొంచెం చాలా న్యూస్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా వస్తుంటాయి కాబట్టి జనరల్గా కొంచెం సందేహాలు అనేది మార్కెట్లో ఉంటుంది. సో ఇన్వెస్టర్లు ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఒకటి సింపుల్గా చెప్పాలంటే కనుక బాగా బాటమ్ రేట్లో తీసుకోవాలి. బాటంలో తీసుకున్నప్పుడు ఫర్దర్గా బాటమ్ అవడానికి కూడా ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది, రిస్క్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. అదే మీరు బాగా పెరిగిన తర్వాత కనుక తీసుకుంటే ఫర్దర్గా పెరగడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. పైగా మార్కెట్ పడినప్పుడు స్టీప్గా పడుతుందన్న ఆలోచన కూడా చాలామంది ఇన్వెస్టర్లు ఉంటారు. అలాగే రెండోది, మీరు ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు జనరల్గా మిగతా వాళ్ళని ఫాలో చేయకుండా బేసిక్గా మీరు కూడా కొంచెం ఒక నాలెడ్జ్, కొంచెం ఓన్గా డెసిషన్ తీసుకోవడానికి కూడా మీరు కొంచెము ఆ ప్రయత్నం అనేది చేయాలి. ముఖ్యంగా మనకి చాలా కంపెనీస్, వందలు వేలాది కంపెనీస్ ఈ మధ్య కూడా చూస్తే కనుక పబ్లిక్ ఇష్యూలో కూడా చాలా కంపెనీస్ వచ్చాయి కాబట్టి సో మనకి అటువంటివన్నీ తెలియదు కూడా. మనకి లాస్ట్ ఈ మధ్యకాలంలో వచ్చినవి ఎలా పెర్ఫామ్ చేస్తాయని కూడా తెలియదు, మనకి హిస్టారికల్ డేటా కూడా లేదు కాబట్టి మనం అవి ఎలా ఉంటాయని కూడా మనం ఎగ్జాక్ట్గా అంచనాలు కూడా వేయలేము. సో కాబట్టి మనకి ఆల్రెడీ తెలిసిన కంపెనీసే, మనకి ఇందాక ఒకరు అడిగారు హీరో మోటార్ కార్ గురించి అడిగారు, అలాగే కొంచెం ఇంకా పెద్ద కంపెనీస్ రిలయన్స్, టీసీఎస్ అడిగారు కాబట్టి వాటిల్లోనే కొంచెం బాగా పడినప్పుడు తీసుకుంటే కనుక బౌన్స్ బ్యాక్ అయినప్పుడు ఒక 10 to 15% కూడా కరెక్షన్ వస్తుంది. సో ముఖ్యంగా చెప్పాలంటే తెలిసిన కంపెనీస్, బాగా పెర్ఫామ్ చేసిన కంపెనీస్, ముఖ్యంగా స్టాక్ చీపర్ లెవెల్స్లో ఉందా లేదా అనేది గమనించాలి. సో ఆ కంపెనీస్ రానున్న రోజుల్లో మనకి ఐటీ కంపెనీస్ బాగా పెర్ఫామ్ చేస్తాయా, బ్యాంక్స్ బాగా పెర్ఫామ్ చేస్తాయా అని ఒక సింపుల్ అవగాహన ఉంటే కనుక సరిపోతుంది. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. ప్రసాద్ గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ నమస్కారం సార్. నమస్కారం. ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ రెండు స్టాక్స్ ఇప్పుడు మనకి ఎంతవరకు ప్రాస్పెక్ట్స్ ఉంటాయి సార్? అంటే ఇంకా అప్రిషియేట్ అవుతాయంటారా? ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా? రెండు కూడా పెద్ద కంపెనీసే. ఈ లాస్ట్ 2-3 వారాలుగా చూస్తే కనుక బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ 240 నుంచి 300 రూపీస్ వరకు ఇంచుమించు ఒక 20 to 30% వరకు బౌన్స్ బ్యాక్ అవటం అనేది చూసాం. సో కాబట్టి భారత్ ఎలక్ట్రానిక్స్ చూస్తే కనుక ఈ మధ్య 7 వీక్ హై రికార్డ్ స్థాయిలో కొంచెం పెరగటం అనేది మనం చూస్తున్నాం. ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్ అన్నీ కూడా కొంచెం బాగా పాజిటివ్గా ఉంది. ఎందుకంటే నిన్న వచ్చిన వార్త కూడా చూస్తే కనుక చాలా కంపెనీస్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక మేజర్ బూస్ట్ వస్తున్నట్టుగా ఒక వార్తలు రావటం అనేది చూస్తున్నాం. సో అందువల్ల ఈ కంపెనీస్ అన్ని లైమ్ లైట్లోకి రావడం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే భారత్ ఎలక్ట్రానిక్స్ కొంచెం ఒక అప్రిసియేషన్ అయిపోయిన తర్వాత కాకుండా మైట్ బి చిన్న డిప్లో డెఫినెట్గా ఈ పెద్ద బ్లూ చిప్ ఎలక్ట్రానిక్ కంపెనీ తీసుకోవచ్చు. రైట్, కాల్ ఉన్నారండి. ఆనంద్ కుమార్ గారు మాట్లాడండి. సార్ హెచ్డబ్ల్యూ సోలార్ ప్రెజెంట్ రేట్లో కొనుగోలు చేస్తారు సార్ లాంగ్ టర్మ్కి. ఓకే, ఎస్డబ్ల్యూ సోలార్ కూడా చూస్తే కనుక నా ఉద్దేశం అయితే కొంచెం తీసుకోవచ్చు. ఈ మధ్య చూస్తే కనుక సోలార్ కంపెనీస్ అన్నీ కూడా చూస్తే కనుక బాగా పెరిగిన విషయం కూడా మనకు తెలిసింది. సో కాబట్టి స్టెర్లింగ్ అండ్ విల్సన్ కంపెనీ కూడా చూస్తే కనుక పెద్ద కంపెనీయే కాబట్టి నా ఉద్దేశం అయితే ఒక చిన్న డిప్లో మీరు తీసుకోవచ్చు. అండ్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక భారీగా పడింది. లాస్ట్ వీక్ మటుకు కొంచెం చాలా కాలం తర్వాత ఒక స్వల్ప రికవరీ అనేది ఈ కంపెనీలో స్టాక్లో కూడా రావడం అనేది మనం చూస్తున్నాం. సో కానీ చూస్తుంటే ఎస్డబ్ల్యూలో ఇంకా కొంచెము ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకే బహుశా కొంచెం ఈ మధ్యకాలంలో బాగా పడటము, ఈ ర్యాలీలో కూడా పెద్దగా పెరగకపోవడం చూస్తున్నాం. కాబట్టి కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం వెయిట్ చేయడం బెటర్. రైట్, మరో కాల్ ఉన్నారండి. గోపాలకృష్ణరాజు గారు మాట్లాడండి. సుందరరాజా గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, వరల్డ్ యావరేజ్ ప్రజెంట్ రేట్ లో షార్ట్ టర్మ్ తీసుకోవచ్చా? నెక్స్ట్ హెచ్డిబిఎల్ ఇంకా పెరిగేట్టు ఉందండి. 294లో కొన్నాను సార్. ఇప్పుడు ఇంకా ముంచుకోవచ్చు అంటారా, అమ్మేవచ్చు అండి హెచ్డిబిఎల్? చెప్పండి సార్. వరుణ్ బెవరేజెస్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో మనకి సమ్మర్ కూడా ఉంది కాబట్టి న్యాచురల్గా కొంచెం సాఫ్ట్ డ్రింక్స్ కూడా ఈసారి డిమాండ్ కూడా బాగా ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకి జనరల్గా ఇండస్ట్రీ అప్డేట్ రావడం కూడా మనం చూస్తున్నాము. అంతేకాకుండా ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక ప్రముఖ బ్రోకింగ్ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ వరుణ్ బెవరేజెస్ 680 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా ఒక వార్త రావడం చూసాము. అలాగే నిన్న వీళ్ళు చూస్తే కనుక వరుణ్ బెవరేజెస్ కూడా ఒక కమర్షియల్ ప్రొడక్షన్ కాంగ్రాలో కూడా స్టార్ట్ చేసినట్టుగా ఒక వార్త రావడం కూడా చూస్తున్నాం. సో పెద్ద కంపెనీయే, ఓల్డ్ కంపెనీయే వరుణ్ బెవరేజెస్ కాబట్టి నా ఉద్దేశం మీరు చిన్న డిప్లో తీసుకోవచ్చు. అలాగే ఎస్డిబిఎల్, సోమ్ డిస్టిలరీస్, ఈ లీడింగ్ లిక్కర్ కంపెనీ చూస్తే కనుక మీరు బాగా హై ప్రైస్లో తీసుకున్నారు రాజు గారు. ఇప్పుడు చూస్తే కనుక 125 రూపాయలు ట్రేడ్ అవుతుంది. సో కొంచెం ఎస్టాబ్లిష్డ్ లిక్కర్ కంపెనీయే కాబట్టి, పైగా ఈక్విటీ కూడా చిన్నదే, 39 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీయే కాబట్టి నా ఉద్దేశం అయితే ఓకే, సోమ్ డిస్టిలరీస్ కూడా మీరు ప్రస్తుతం హోల్డ్ చేయండి. రైట్, మరో కాల్ ఉన్నారండి. వంశీ గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే మీరు క్వాలిటీ పవర్ ఉంది కదండి, క్వాలిటీ పవర్ ఓకే.
ఓకే, చెప్పండి. బై చేయాలనుకుంటున్నారా, సెల్ చేయాలనుకుంటున్నారా? బయట ఆల్రెడీ ఐపీఓలో వచ్చిందండి, దాన్ని ఏమో ఇప్పుడు 425 లో ఉంది. అసలు ఎప్పుడు కూడా చూసినా కూడా డౌన్ లోనే నడుస్తుంది. ఓకే, క్వాలిటీ పవర్ ఒకసారి గమనిస్తే కనుక ఐపీఓలో ఈ మధ్య కొంతగా లిస్ట్ అయిన కంపెనీ క్వాలిటీ పవర్. సో లిస్ట్ అయినప్పటికీ చూస్తే కనుక క్వాలిటీ పవర్లో పెద్దగా ఏమీ మూవ్మెంట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ లిస్ట్ అయిన తర్వాత ఐపీఓలో ఒకసారి 440 వరకు వెళ్ళి మళ్ళీ ఆల్మోస్ట్ 300 రూపీస్ వరకు తగ్గటం అనేది మనం చూస్తున్నాం. సో పెద్ద మేజర్ మూవ్మెంట్ అయితే కనిపించట్లేదు ఈ స్టాక్. నా ఉద్దేశం అయితే కొంచెం వీళ్ళు బేసికల్గా పవర్ ప్రోడక్ట్స్లో వీళ్ళు బిజినెస్లో వీళ్ళు కొంచెం పవర్ ట్రాన్స్మిషన్, పవర్ జనరేషన్లో వీళ్ళు ఎక్విప్మెంట్స్ తయారు చేస్తున్న కంపెనీ. స్టాక్ చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. ఈ క్వార్టర్ రిజల్ట్ చూస్తే కనుక క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ చూస్తే కనుక 300 కోట్ల వరకు వీళ్ళు నెట్ సేల్స్ ప్రకటించిన కంపెనీ. సో నా ఉద్దేశం అయితే బహుశా కొంచెం నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేంత వరకు చెప్పలేము. పైగా ఇప్పుడు స్టాక్ చూస్తే కూడా కొంచెం ఆల్మోస్ట్ 70 టైమ్స్ వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్గానే కనిపిస్తుంది. సో కాబట్టి కొంచెం ఒక హోల్డ్ చేసి చిన్న ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు క్వాలిటీ పవర్లో. రైట్, మార్కెట్స్ చూస్తే ఫైనాన్షియల్ గాను బ్యాంక్ సెక్టర్స్ కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నా కానీ ఇటు ఫార్మాను ఎనర్జీ కొంచెం వీక్ గా ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఆ డిఫరెన్సెస్ ఓకే, ఒకటి చూస్తే కనుక బ్యాంక్ స్టాక్స్లో ఈ మధ్య కొంచెం ఆ మధ్య బ్యాంకింగ్ ఆర్బీఐ దగ్గర నుంచి పాజిటివ్ అప్డేట్ రావడము, అలాగే లోన్ అప్టిక్ కూడా బాగా పెరగడంతో, అలాగే వాళ్ళు వచ్చిన వార్త చూస్తే కనుక ప్రయారిటీ సెగ్మెంట్కి కూడా కొంచెం చూస్తే కనుక ఇండస్ట్రీస్ కూడా లోన్స్ మరింత ఈజ్ చేయడంతో మనకి ఈ మధ్య కొంచెం ఫైనాన్షియల్ యాక్టివిటీ కూడా ఇంకో పక్క చూస్తే కనుక క్రెడిట్ కార్డ్స్, అలాగే లోన్స్, హోమ్ లోన్స్ ఇవన్నీ కూడా మనకి ఇంత కొంచెం బూస్ట్ ఇవ్వడంతో ఆర్బీఐ దగ్గర నుంచి మనకి ఈ న్యాచురల్గా మనకి అప్పుడు మార్కెట్ పడినప్పుడు మార్కెట్ ఇది పెద్దగా అంశంలో తీసుకోలేదు. కానీ ఇప్పుడు కొంచెం మార్కెట్ పెరిగినప్పుడు ఈ 2-3 ఇండస్ట్రీస్, బ్యాంక్స్ దగ్గర నుంచి, ఫైనాన్షియల్ సర్వీసెస్ దగ్గర నుంచి ఒక బౌన్స్ బ్యాక్ రావడం. అలాగే మీరు మిగతా చెప్పిన 2 ఇండస్ట్రీస్ చూస్తే కనుక మెటల్స్ చూస్తే కనుక మనకి లాస్ట్ మార్కెట్ పెరగకముందే మనకి మెటల్ స్టాక్స్ పెరిగాయి. ఎందుకంటే చైనా దగ్గర నుంచి పాజిటివ్ అప్డేట్స్ రావడంతో మెటల్ స్టాక్స్ పెరిగాయి. అలాగే ఫార్మా చూస్తే కనుక ఈ వారం ఇంచుమించు 1.5% వరకు కరెక్షన్ రావడం. సో అమెరికాలో కూడా చూస్తే ఇందాక మనం అనుకున్నట్టుగా ఏ విధమైన ట్యాక్సేషన్ అవన్నీ వస్తాయన్న ఉద్దేశంతో కొంచెం చాలా మంది ఫార్మా స్టాక్స్లో కూడా ఎగ్జిట్ షార్ట్ టర్మ్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేయడంతో ఈ 2 ఇండస్ట్రీలు మెటల్స్, ఫార్మాలో కరెక్షన్ చూస్తున్నాం. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. శ్రీదేవి గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, ఎస్ మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నాకు జేబీఎం ఆటోను ఓలా ఎలక్ట్రిక్ అండి, ఈ రేట్ లో కొనుక్కోవచ్చా? ఆల్రెడీ ఉన్నాయి షేర్స్, అవి లాస్ట్ లో ఉన్నవి. ఈ రేట్ లో మళ్ళీ ఎవరేజ్ చేసుకోవచ్చా? సో జనరల్గా ఓలా ఎలక్ట్రిక్ జనరల్గా లాస్లో ఉన్న స్టాక్స్ని ఎప్పుడు యావరేజ్ చేయకూడదు. ప్రాఫిట్లో ఉన్నప్పుడే ఒక కరెక్షన్లో వచ్చినప్పుడు యావరేజ్ చేసుకుంటే మీరు మరింత పెరిగినప్పుడు ప్రాఫిట్స్ పెరిగే అవకాశం ఉంది. అదే మీరు లాస్లో ఉన్నప్పుడు యావరేజ్ చేస్తే కనుక మనకి పడిందంటే కనుక మీకు లాస్ మరింత తీవ్రంగా ఉంటుంది. తర్వాత మీరు బయటపడటం కూడా కష్టమవుతుంది. సో జేబీఎం ఆటో చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం లాస్ట్ ఒక 2 వారాలుగా కొంచెం ఒక స్లైట్గా రికవర్ అవడం. వీళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్ బ్యాటరీ సర్వీసెస్ తయారు చేయడానికి ఒక కొత్త సబ్సిడీ కూడా వీళ్ళు ఫామ్ చేసినట్టుగా మనకి జేబీఎం ఆటో దగ్గర నుంచి అప్డేట్ రావడం కోసం. కానీ ఒకసారి మీరు చూడండి, ఈ స్టాక్ చూస్తే కనుక 70 రెట్లు వీళ్ళు ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. కాబట్టి ఈ లెవెల్లో తీసుకోవచ్చా అనేది మీరే ఆలోచించుకోవాలి. కాబట్టి అవాయిడ్ చేయొచ్చు. అలాగే కాకపోతే వీళ్ళు సేల్స్ చూస్తే కనుక జేబీఎం ఆటో ఆల్మోస్ట్ 1400 కోట్ల వరకు సేల్స్ ఉన్నప్పటికీ కొంచెం స్టాక్ ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి అవాయిడ్ చేయొచ్చు. ఓలా ఎలక్ట్రికల్ ఇంకా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తోంది. ఈ మధ్య బాగా అండర్ పెర్ఫార్మ్ చేసింది. ఇంచుమించు 150 రూపాయల నుంచి ఈ స్టాక్ ఆల్మోస్ట్ ఈ 40-50 రూపాయల వరకు తగ్గి ఇప్పుడే కొంచెం చిన్న రికవరీ రావటం అనేది చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఓలా ఎలక్ట్రికల్ కూడా అవాయిడ్ చేయొచ్చు. పైగా ఈక్విటీ కూడా చూస్తే కనుక ఇంచుమించు 4400 కోట్ల వరకు భారీ ఈక్విటీ ఉన్న కంపెనీ ఓలా ఎలక్ట్రికల్ కాబట్టి ప్రస్తుతం అవాయిడ్ చేయొచ్చు. అంత పెద్ద ఈక్విటీలో ప్రమోటర్ హోల్డింగ్ కూడా చూస్తే 37% వరకే ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే 2 అవాయిడ్ చేయొచ్చు. రైట్, టెక్నికల్ గా ఎక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు అంటే సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయంటారు? సో మార్కెట్ చూస్తే కనుక ప్రస్తుతము ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే కీ లెవెల్స్ అంటే 24,000 దగ్గర కొంచెం సైకలాజికల్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి. కానీ జనరల్గా మార్కెట్ చూస్తే కనుక పెరుగుతున్నప్పుడు ప్రతి రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుంది. కానీ సపోర్ట్ బ్రేక్ అయినప్పుడే షార్ట్ టర్మ్లో ఎగ్జిట్గా భావించాలి. ఇప్పుడు చూస్తే కనుక టెక్నికల్గా ఆల్మోస్ట్ 23,500 దగ్గర సపోర్ట్ ఉంది. ఎందుకంటే 24,000 దగ్గర ఉంది కాబట్టి అది బ్రేక్ అవుతేనే కొంచెం మార్కెట్లో కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇంత భారీగా పెరిగింది కాబట్టి నేను అనుకుంటాము నార్మల్ మార్కెట్ కండిషన్స్లో సపోర్ట్ బ్రేక్ చేసే అవకాశాలు లేదు. మైట్ బి మార్కెట్ కొంచెము టెక్నికల్గా ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది కాబట్టి కొంచెము కన్సాలిడేషన్ ఫేస్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది మార్కెట్లో. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదామండి.
అశోక్ కుమార్ గారు మాట్లాడండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, హెగ్ అనే కంపెనీ ప్రెజెంట్ 483 ఉంది. యాక్చువల్గా నేను 550 మీద పర్చేజ్ చేశాను. ఓకే, దాన్ని ఇప్పుడు సెల్ చేయమంటారా లేకపోతే వెయిట్ చేయమంటారా? ఓకే, హెచ్ఈజీ హెగ్ని చూస్తే కనుక మీరు బాగా హై ప్రైస్లో తీసుకున్నారు. ఈ వారం చూస్తే కనుక ఇంచుమించు 15% వరకు పెరిగింది. ఈ మధ్య చూస్తే కనుక సర్ప్రైజింగ్గా 350 రూపాయల నుంచి 520 రూపాయల వరకు హెగ్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది రావడం చూస్తున్నాం. ఈ హెగ్ అనే స్టాక్ చూస్తే కనుక 7 వీక్ హైకి టచ్ చేయడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక వీళ్ళు భారీ ఫండ్ రైజింగ్ ఎక్సర్సైజ్లో ఉన్నట్టుగా వార్త రావడంతో హెగ్లో ఒక ర్యాలీ అనేది కనిపించింది. ఒక్కసారి మనం ఫైనాన్షియల్గా గమనిస్తే కనుక ఈ హెగ్ చూస్తే కనుక ఓన్లీ 38 టైమ్స్ వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్లోనే ఉంది. అలాగే ఒకసారి మనం రీసెంట్ పెర్ఫార్మెన్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 2-3 క్వార్టర్లు ఇంచుమించు 400 నుంచి 600 కోట్ల వరకు నెట్ సేల్స్ అనేది లాస్ట్ 4 క్వార్టర్లుగా కన్సిస్టెంట్గా ప్రకటిస్తున్న కంపెనీ హెగ్. కాకపోతే కొంచెం బాగా పెరిగింది కాబట్టి, పైగా మీరు హై ప్రైస్లో తీసుకున్నారు కాబట్టి, పెరిగిపోయిన తర్వాత తీసుకున్నారు కాబట్టి నేను కూడా ఒక 10-15% ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ తర్వాత ఫ్రెష్గా ప్లాన్ చేయొచ్చు హెచ్ఈజీలో. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. కీప్ వాచింగ్ ఏబిఎన్.